అందరికీ నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ శ్లోకంలో పరమాత్మ కర్మలు ఇంకా ఎలా చేయాలో వివరిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనం ప్రతి దానికి ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడతాము. ప్రతివాడు అంతే. స్వతంత్రంగా జీవిస్తున్నామని అనుకున్నా అది ఒట్టి భ్రమ. దేని మీదనో ఒక దాని మీద, ఎవరి మీదనో ఒకరి మీద నిత్యం ఆధారపడక తప్పదు. ఆ ఆధారపడ్డ వాళ్ళు మనల్ని కాపాడవచ్చు, కాపాడలేకపోవచ్చు. కానీ పరమాత్మ మీద ఆధారపడితే ఆయన మనల్ని అనుక్షణం కాపాడతాడు. అటువంటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం కన్నా పరమాత్మ మీద ఆధారపడటం మేలు కదా. పరమాత్మ మీద ఆధారపడటం అంటే మనం ఏ పని చేసినా ఆ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించడం. ఇది ఎలాగంటే మనం ప్రతిరోజు ఏదో ఒక దేవుడిని, దేవతను విగ్రహ రూపంలో పూజిస్తాం కదా. ఈ విగ్రహములని దైవీ భావనతో పూజిస్తాము. కాబట్టి మనం చేసే కర్మలన్నీ వాళ్ళ పరంగా చేస్తూ మన కర్మఫలమును వారికి అర్పిస్తే చాలు. అలా చేసి క్రమక్రమంగా నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించే స్థితికి చేరుకోవచ్చు. ఇలా చేయడానికి ముందు రామాయణ భాగవతాలు చదవడం ముఖ్యం. అందులో అవతార పురుషులైన రామకృష్ణుల గురించి మనకు తెలుస్తుంది. అలా చదివినప్పుడు వారి మీద ఆరాధనా భావం పెరిగి వారిని ఆశ్రయిస్తాం, వారి ప్రతిమలను పూజిస్తాం, వారికి మన కర్మఫలమును అర్పిస్తాం. అప్పుడు జీవితం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే దైవం మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉండడం ముఖ్యం. అంతేకాని ఏదో ప్రతిరోజు యాంత్రికంగా అన్ని దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కాదు.